హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోచింగ్ అనేది లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. దానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే వాటికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన మాడ్యూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. దానికోసం ఇక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా MLM సంస్థలకి సంబంధించి. కోవిడ్ టైంలో అన్ని సంస్థలు దాదాపు మూతపడితే వాటన్నింటినీ ఆ సమస్యలన్నింటినీ జయించి నిలిచినటువంటి వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా ఒకటి. అంటే ఏంటి? ఈ MLM సంస్థలు ఏం చేస్తాయి అంటే తమ యొక్క వస్తువులు లేదా సేవల్ని విక్రయించడానికి ఏజెంట్లను నియమించుకుంటాయి. ఆ ఏజెంట్లు మరింత మంది ఉప ఏజెంట్లను లాక్కురావటం జరుగుతుంది. అంటే వాళ్ళకి కమిషన్లు ఇస్తారనమాట. అంటే మనీ సర్క్యులేషన్ లాంటివి చేస్తారు. దాంతో అమాయక జనాన్ని మోసం చేసి ఈ MLM సంస్థలు అనేవి బాగా దెబ్బదండుకున్నాయి. అయితే పలు అంచెల్లో ఏజెంట్లు లేదా పంపిణీదారుల్ని ఈ MLM సంస్థలు అనేవి నియమించుకుంటాయి. తమను తాము ఖాతాదారులకి నేరుగా సరుకులు, సేవలు విక్రయించేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలుగా చెప్పుకుంటాయి. నిజానికి అవి చట్టవిరుద్ధ పిరమిడ్ కంపెనీలు. అంటే అవి చేపట్టేది నగదు ప్రవాహ పథకాలు మాత్రమే. ఎప్పటికప్పుడు కొత్త ఏజెంట్లను చేర్చుకుంటూ ఆ పై అంచెలో వాళ్ళు మాత్రమే బాగుపడేటటువంటి మోసపూరిత సంస్థలు అవి. అయితే ఈ కంపెనీల వలలో పడినటువంటి వాళ్ళలో 99% మంది డబ్బు పోగొట్టుకుంటే 1% మంది మాత్రమే లాభపడతారు. అలాంటి 1% మందిని మాత్రమే చూపించి మేము చాలా డబ్బుని గడించాలి అన్నటువంటి ఆశతో మిగిలిన వాళ్ళందరూ శ్రమిస్తారు. కానీ వాళ్ళకు మిగిలేది మాత్రం ఏమీ ఉండదు. అలా భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈ MLM కంపెనీల ఆట కట్టించడానికి తొలిసారిగా చట్టం చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. 1965లో అభివక్త ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దాని ద్వారా ఈ MLM కంపెనీల పథకాల్ని నిషేధించింది. ఆ తర్వాత చండీగఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్ కూడా ఇలాంటి పిరమిడ్ పథకాల్ని నిషేధించాయి. MLM సంస్థల మీద పరిశోధనకి కేంద్ర ప్రభుత్వం అప్పటి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి జేమ్స్ రాజ్ నాయకత్వంలో ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకి 1978లో ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ పథకాల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం దేశమంతటా కూడా మనీ సర్క్యులేషన్ పథకాల్ని నిషేధించింది. అయితే దీని యొక్క అమలు బాధ్యత అన్నది ఎవరి మీద ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది. అంతేకాకుండా ఆర్థిక నేరాల మీద పరిశోధన జరిపేటటువంటి 16 కేంద్ర సంస్థలు ఈ MLM కంపెనీలకి సంబంధించి వాటి యొక్క ఆగడాలు అరికట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయినా కూడా చిన్న పెద్ద మనీ సర్క్యులేషన్ పథకాలు అనేవి ఇప్పటికీ జనాన్ని మోసగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఈ మనీ సర్క్యులేషన్ కానీ లేదంటే ఈ పిరమిడ్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దాదాపు మోసపూరితమైనవే ఉంటాయి. కాబట్టి వీటి మీద ప్రజల్లో చైతన్యం కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ MLM సంస్థల యొక్క ఆగడాల్ని, వీటి యొక్క ఆట కట్టించటం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మనీ సర్క్యులేషన్ పథకాల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 1965వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి. ఈ యుద్ధ సమయంలో మనం చూస్తే ఉక్రెయిన్ అన్నటువంటిది ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఉక్రెయిన్ వాటా 12%గా ఉంది. అలాగే సన్ఫ్లవర్ నూనెలో 47%, బార్లీలో 17%, మొక్కజొన్నలో 14% ఇలా ఉక్రెయిన్ నుంచి వస్తూ ఉన్నాయి. ఇక రష్యా కూడా సన్ఫ్లవర్ నూనె వాటాలోకి వచ్చేసరికి దాదాపు 25% ఉంది. గోధుమల్లో 18%, బార్లీలో 14% ఇలా రష్యా నుంచి వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం యుద్ధ సమయంలో రష్యా మరియు ఉక్రెయిన్ల నుంచి ఈ ఎగుమతులు అనేవి దాదాపు నిలిచిపోయాయి. అంటే ఇందులో మనం చూస్తే సగభాగం యూరోపియన్ సమాఖ్యకే అవి వెళ్తూ ఉండేవన్నమాట ఇంతకుముందు ఎగుమతులు. ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయి కదా. ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశం వీటి ఎగుమతుల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది మనకు ఒక మంచి అవకాశం అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. మనం చూస్తే గోధుమకి మద్దతు ధర ఇచ్చేది క్వింటాల్కి 2015 రూపాయలు ఉంది. కానీ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో అది 2200 నుంచి 2300 మధ్య ఉంది.
యుద్ధం మూలంగా పెరిగినటువంటి ధరల వల్ల మన గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థల్లోకి స్వదేశీ మరియు విదేశీ మార్కెట్ల నుంచి ఈ రబీ పంటల ద్వారా దాదాపు 31,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది అన్నట్లుగా అంచనా. కాబట్టి మన దేశం నుంచి ఈ గోధుమలు కానీ, అలాగే బార్లీ కానీ, మొక్కజొన్న కానీ ఈ ఎగుమతుల్ని మనం పెంచుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? రెండవ స్థానం. మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? చైనా అత్యధికంగా గోధుమను ఉత్పత్తి చేస్తోంది. రెండవ స్థానంలో భారతదేశం ఉంది. ఇక మూడవ స్థానంలోకి వచ్చేసరికి రష్యా అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి. మన దేశంలో సేంద్రియ సాగు విస్తరణకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా 4 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఈ సేంద్రియ సాగుని ప్రోత్సహించడానికి ప్రణాళికల్ని రూపొందిస్తోంది. దానికి సంబంధించినటువంటి మార్గసూచిని నీతి ఆయోగ్ అనేది రూపొందించబోతోంది. అయితే దీనిని ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా చేపట్టబోతున్నారు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాల యొక్క పాఠ్య ప్రణాళికల్లో కూడా సేంద్రియ సాగు విధానాన్ని చేర్చటం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మనం చూస్తే సేంద్రియ వ్యవసాయానికి మారటం ద్వారా ఉత్పత్తి తగ్గిపోతుంది అనేటటువంటి భయం అనేది ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ సేంద్రియ సాగు వల్ల లాభాలు అనేది గడించటం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో 38 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం అనేది సాగుతోంది. హరిత విప్లవంలో ప్రవేశపెట్టినటువంటి రసాయన వ్యవసాయం ఆహార లోటు ఉన్నటువంటి దేశాన్ని మిగులు దేశంగా మార్చడంలో సహాయపడింది, కానీ అది భూసారాన్ని ప్రభావితం చేసింది. అయితే సేంద్రియ వ్యవసాయంలో పర్యావరణ సమతుల్యతని పెంపొందించే పద్ధతులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం అనేవి ఉంటాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తుల్లో ఎలాంటి హానికర రసాయన అవశేషాలు ఉండవు. ఆహార ధాన్యాలు మాత్రమే కాకుండా సేంద్రియంగానే మాంసం, పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, ఆర్గానిక్ బ్రెడ్, బేకరీ ఇలాంటి ఉత్పత్తులకి ఏటా డిమాండ్ అనేది పెరిగిపోతోంది. ప్రపంచ సేంద్రియ ఆహార మార్కెట్ విలువ 2021లో $22,700 కోట్ల ఉంది. అది 2022కు వచ్చేసరికి $25,900 కోట్ల, 2026కు వచ్చేసరికి $43,736 కోట్ల చేరుతుంది అనేసి అంచనా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ అనేది పెరుగుతూ వస్తోంది. అయితే రసాయన ఎరువుల మీద ఆధారపడటాన్ని తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ విధంగా అంటే ఈ సేంద్రియ విధానం అన్నటువంటిది కేవలం ప్రజల యొక్క ఆరోగ్యం, భూసారం మరియు ప్రకృతి పరిరక్షణకి మాత్రమే కాకుండా రైతుల ఆదాయాల్ని కూడా పెంచే విధంగా ఉండాలి. ఆహార ధాన్యాలు మాత్రమే కాకుండా అన్ని రకాల పంటల్ని ఈ సేంద్రియ విధానంలో సాగు చేసే విధంగా రైతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2015వ సంవత్సరంలో సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అన్నటువంటి దాంట్లో భాగంగా ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజనని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 26వ సారి నేపాలీ అయినటువంటి షెర్పా కామి రీటా అధిరోహించారు. ఇంతవరకు అత్యధిక సార్లు ఈ శిఖరంపైకి చేరుకున్నటువంటి రికార్డు ఆయనదే ఉండగా మళ్ళీ ఆ రికార్డ్ని ఆయన అధిగమించటం జరిగింది. కామి రీటా నేతృత్వంలోని 11 మంది షెర్పా గైడ్ల బృందం 8,848.86 మీటర్ల ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నారు. ఎవరెస్ట్ని 1953లో తొలిసారిగా న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ, నేపాలీ షెర్పా టెన్జింగ్ నార్గే వీళ్ళు అక్కడికి దీన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. కామి రీటా బృందం మనం చూస్తే 1994 మే 13న తొలిసారిగా ఈయన ఈ శిఖరం మీదకి చేరుకున్నారు. క్వశ్చన్ చూడండి, ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 26వ సారి అధిరోహించిన వ్యక్తి ఎవరు? కామి రీటా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హర్యానాలోని హరప్పా యుగం నాటి ప్రాచీన మానవ ఆవాస స్థలమైనటువంటి రాఖీ గడిలో పురాతన శ్మశాన వాటిక నుంచి బయటికి తీసిన 2 అస్థిపంజరాల యొక్క DNA నమూనాల్ని అధికారులు పరీక్షలకి పంపించటం జరిగింది. ఈ విశ్లేషణ ద్వారా కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో నివసించినటువంటి మన పూర్వీకుల గురించి, వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల గురించి తెలుసుకోవచ్చు.
మనం చూస్తే కటి భాగం నిర్మాణం ద్వారా వీళ్ళని మహిళలుగా గుర్తించారు. చనిపోయే నాటికి వీళ్ళ వయసు 40 నుంచి 50 ఏళ్ళు ఉండొచ్చు అన్నట్టుగా అధికారులు చెప్పటం జరిగింది. 5000 ఏళ్ల కిందటివిగా ఇవి భావిస్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, గ్లోబల్ హెరిటేజ్ ఫండ్ ఆసియాలో ప్రమాదపు అంచున ఉన్న తొలి 10 వారసత్వ స్థలాల్లో ఒకటిగా రాఖీగఢ్ని ఎప్పుడు గుర్తించింది? 2012లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచింది. మనం చూస్తే వేసవిలో నాణ్యమైన విద్యుత్ని నిరంతరాయంగా సరఫరా చేస్తూ మరొక వైపుగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో కూడా నిర్దేశిత లక్ష్యాల్ని అధిగమించి తెలంగాణ రికార్డులు సృష్టిస్తోంది. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అధ్యయనం చేస్తున్నటువంటి ఎంబర్ అనే సంస్థ నివేదిక ప్రకారం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2022 డిసెంబర్ నాటికి 175 గిగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవునా, ఎన్ని గిగావాట్లు? 175 గిగావాట్లు. అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా తెలంగాణ ఉత్పత్తి లక్ష్యం 2000 మెగావాట్లయితే 9 నెలల ముందుగానే ఆ లక్ష్యాన్ని అధిగమించటం జరిగింది. 2022 మార్చి నాటికి తెలంగాణ 4959 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసింది. ఇది వార్షిక లక్ష్యం కన్నా 249% అధికం. అంటే రెట్టింపు ఫలితాల్ని సాధించినటువంటి తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటికన్నా అగ్రభాగంలో ఉంది. దీని తర్వాత స్థానంలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ అన్నటువంటిది 129%, దాని తర్వాత రాజస్థాన్ అన్నటువంటిది 119%, దాని తర్వాత కర్ణాటక 107%. దీంతో దేశంలో నిలిచాయన్నమాట. అలాగే మనం చూస్తే 50% కంటే తక్కువ ఉత్పత్తి సాధించినటువంటి విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న దేశాల్లో ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. జాతీయ సగటును దాటినటువంటి రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు మరియు సిక్కిం ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? మొదటి స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ వైపుగా భారతదేశం వెళ్తోంది. 2021-22లో మన దేశంలో ఏకంగా 7422 కోట్ల డిజిటల్ లావాదేవీలు అనేది జరిగాయి అన్నట్టుగా కేంద్ర గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇలానే గనక కొనసాగితే 2026 కల్లా మన దేశంలో డిజిటల్ లావాదేవీలు $1,00,000 కోట్ల చేరుతున్నాయి అన్నట్లుగా అంచనా. అయితే నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చే మన భారతదేశంలో ఇలాంటి పరిణామం అనేది చోటు చేసుకోవటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ 3 కారణాలు? ఒకటవది వచ్చేసరికి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ 2016లో ఏదైతే కేంద్రం డిమానిటైజేషన్ని తీసుకొచ్చిందో అది డిజిటల్ చెల్లింపుల వైపుగా తీసుకెళ్ళింది. అలాగే రెండవది డిజిటల్ చెల్లింపులకు రెండవ ప్రధాన కారణం మనం కరోనాగా చెప్తాము. అంటే వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అనేది రావటం, అలాగే సామాజిక దూరం అనేది ఉండటం, దీంతో డిజిటల్ చెల్లింపులు అనేవి బాగా పెరిగిపోయాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని చేపట్టాయి. అలాగే సులువైనటువంటి ఆన్లైన్ పేమెంట్లకి సురక్షిత మార్గాల్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇక మూడవది వచ్చేసరికి డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ అనేది పెరిగి ఖాతాదారుల్ని ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇలాంటివన్నీ ఇస్తూ ఉండటం మూడవ కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర వాటి ద్వారా వచ్చే రాయితీల కోసమే 60% మంది చెల్లింపులు చేస్తున్నట్టుగా గూగుల్ BCG సర్వేలో తేలింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్ సిస్టమ్ మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి? 2016వ సంవత్సరం నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అసనీ తుఫానుకు సంబంధించి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అన్నటువంటిది అసనీ తుఫాన్గా రూపాంతరం చెందింది అన్నట్టుగా భారత వాతావరణ విభాగం చెప్పింది. గంటకి 16 కిలోమీటర్ల వేగంతో ఇది తూర్పు తీర ప్రాంతం వైపు వస్తోంది అన్నట్టుగా అధికారులు చెప్పారు. అయితే ఈ అసనీ తుఫాను కారణంగా ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఇక్కడ చూడండి, అసనీ బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్లకి ఆ తుఫాన్లతో ప్రభావితమయ్యేటటువంటి దేశాలన్నీ కూడా వరుసగా వంతుల వారీగా పేర్లను పెడతాయి. అంటే ముందుగానే కొన్ని పేర్లని ఎంపిక చేసి పెడతాయన్నమాట. ఒక్కొక్క తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఎంపిక చేసినటువంటి ఒక్కొక్క దేశం పెట్టినటువంటి పేరుని పెట్టడం జరుగుతుందన్నమాట. అలా ప్రస్తుత తుఫానుకు అసనీ అని నామకరణం చేసింది శ్రీలంక.
అసని అంటే సింహల భాషలో కోపం అనేసి అర్థం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అసనీ తుఫానుకు ఆ పేరుని సూచించిన దేశం ఏది? ఏ దేశం? శ్రీలంక. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి విపిఎన్ లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నటువంటి దానికి సంబంధించి. ఈ విపిఎన్ ప్రొవైడర్లు తమ యొక్క వినియోగదారుల సమాచారాన్ని కనీసం 5 ఏళ్ల పాటు నిల్వ చేసి పెట్టాలి అన్నట్టుగా కేంద్రం ఇటీవల ఒక నిబంధనని తీసుకురావటం జరిగింది. ఇది ఇప్పుడు మనం చూస్తే విపిఎన్ కంపెనీలతో పాటు నిపుణులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే కేంద్రం ప్రకటించినటువంటి ఈ నిబంధన వినియోగదారుల యొక్క గోప్యతకి భంగం కలిగిస్తుంది అన్నట్టుగా వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి కంటెక్స్ట్లో అసలు విపిఎన్ అంటే ఏంటి అంటే, ప్రస్తుతం కేంద్రం అనేది ఏ డేటా అడుగుతోంది? యూజర్ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్, ఇంటి చిరునామా, ఐపీ అడ్రస్, ఎప్పటి నుంచి సేవలు వినియోగిస్తున్నారు, వాళ్ళు ఎందుకు విపిఎన్ సర్వీస్ తీసుకున్నారు, ఇలాంటి వాటన్నింటి డేటా మీరు భద్రపరచండి అన్నట్టుగా తీసుకొచ్చారు. దానిని జూన్ చివరి వారం నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ రూల్స్ కనుక పాటించకపోతే ₹1,00,000 ఫైన్ లేదా జైలు శిక్షని లేదా రెండింటినీ కూడా వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, విపిఎన్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది? ఈ విపిఎన్ లేదా దీన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తూ ఉంటాం. విపిఎన్ అన్నటువంటిది ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ వ్యవస్థ. సాధారణంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి కంప్యూటర్లన్నింటిలోకి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ అడ్రస్తో కంప్యూటర్ లొకేషన్ అనేది తెలుసుకోవచ్చు, వినియోగదారులు ఏం చేస్తున్నారో కనుక్కోవచ్చు. అయితే విపిఎన్ని తీసుకుని ఆ వ్యవస్థ ద్వారా మనం పనిచేస్తున్నప్పుడు ఇంటర్నెట్లో మరొక నెట్వర్క్ అనేది ఓపెన్ అవుతుంది. వినియోగదారుల యొక్క ఐపీ అడ్రస్ అనేది కనిపించదు. విపిఎన్ ప్రొవైడర్లు తాత్కాలిక ఐపీని కేటాయిస్తాయి. అంటే సర్వర్ల నుంచి విపిఎన్ ద్వారా వినియోగదారులకి చేరుతాయి. కాబట్టి దాన్ని గుర్తించటం అనేది కష్టం. కానీ కేంద్రం ఏం ఆదేశాలు ఇచ్చింది? అన్ని డేటా సెంటర్లు, విపిఎన్ ప్రొవైడర్లు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్లు ఇవన్నీ కూడా తమ యొక్క వినియోగదారుల పేర్లు, వాళ్ళకు అందించే సర్వీస్ కాల వ్యవధి, ఐపీ అడ్రస్లు ఇవన్నీ కూడా నిల్వ చేసి పెట్టుకోవాలి కనీసం 5 ఏళ్ల పాటు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, భూమధ్య రేఖని 2 సార్లు దాటుతున్న నది ఏది? ఏ నది? కాంగో నది. దీన్నే జైరే నది అని కూడా పిలుస్తారు. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 2022 ఇతివృత్తం ఏమిటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.